సమాజ సేవలో సురక్ష ఫౌండేషన్ ఎంతో శ్రమిస్తుందని, అనేక సేవా కార్యక్రమాల్లో ముందు వరుసలో ఉంటూ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిందని నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు వారి సేవలను ప్రశంసించారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న మెరిట్ విద్యార్థినులకు డ్రగ్స్ పై దండయాత్ర ముగింపు కార్యక్రమం సందర్భంగా సైకిల్స్ పంపిణీ చేయడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. నగరంలోని ఎయిర్ గ్రౌండ్లో సురక్షా కమిటీ ఆధ్వర్యంలో డ్రగ్స్ పై దండయాత్ర విజయవంతంగా పూర్తి చేసిన నారీ శక్తికి అభినందనలు తెలియజేస్తూ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, డీసీపీ సరిత చేతుల మీదుగా ప్రభుత్వ పాఠశాలలో మెరిట్ విద్యార్థినులకు సైకిల్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు మాట్లాడుతూ అమరావతి రాజధాని ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా సైక్లింగ్ రహదారులు ఏర్పాటుకు శ్రీకారం చుట్టిందని, ప్రతిరోజు సైకిల్ తొక్కడం వల్ల ఆరోగ్యం ఉండడానికి ఎంతగానో సైకిల్ దోహదపడుతుందని చెప్పారు. సురక్షా కమిటీ మెడ్ప్లస్ సహకారంతో ప్రభుత్వ పాఠశాల చదువుతున్న విద్యార్థులకు సైకిల్ పంపిణీ కార్యక్రమానికి ముందుకు రావడం మంచి శుభ పరిణామమని చెప్పారు. ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సైక్లింగ్ అనేది మనము ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. కొత్తగా అమరావతి మనము రూపుదిద్దుకున్న తర్వాత సైకిల్ ట్రాక్స్ భారీ ఎత్తున సైకిల్ ట్రాక్స్ నిర్మించబోతున్నారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ఈ సైకిల్ తొక్కుతూ డ్రగ్స్కి దూరంగా ఉంటూ యువత చైతన్యంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఈరోజు డ్రగ్స్పై దండయాత్ర కార్యక్రమం ముగింపు సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టిన దానికి సురక్షా కమిటీకి ధన్యవాదాలు. అదేవిధంగా చంటి గారు ప్రతి సందర్భంలో పోలీస్ శాఖకు సహాయ సహకారం అందజేస్తున్నారు. డిజిటల్ వాల్స్ కావచ్చు, లేదంటే మన వెహికల్స్ కావచ్చు, చాలా కార్యక్రమాల్లో వారు పోలీస్ శాఖకు అండదండలుగా ఉంటున్నారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. ఈ దండయాత్ర కార్యక్రమం ఈరోజు 34వ రోజు. ఈరోజు ఇది ముగింపు కార్యక్రమం, ఒక విజయోత్సవ ర్యాలీగా ఈరోజు మనం జరుపుకున్నాము. ఇందులో భాగంగా సురక్షా కమిటీ వారు ఈరోజు మెడ్ సిటీ వారి సౌజన్యంతో దాదాపు 150 సైకిల్స్ని గర్ల్స్ స్టూడెంట్స్కి ఇవ్వాలని వారు నిర్ణయించుకోవడం చాలా సంతోషం. 95% కంటే ఎక్కువ వచ్చిన పిల్లల్ని ప్రోత్సహిస్తూ ఈరోజు వారికి ఇవ్వడం జరిగింది. నర్సయ్య గారికి ధన్యశాఖ, ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ మరొకసారి ప్రజాసేవలో అంకితమవుతూ ముందుకెళ్లే మరిన్ని కార్యక్రమాలు త్వరలోనే చేపడతాము. సైబర్ నేరాల మీద విస్తృతమైన అవగాహన చేయాల్సిన అవసరం ఉంది. సైబర్ క్రైమ్ డీసీపీ గారి ఆధ్వర్యంలో ఒక భారీ ప్రోగ్రామ్ని మనము ప్లాన్ చేస్తున్నాము. ఎటువంటి పరిస్థితుల్లో మన పౌరుల్ని సైబర్ క్రైమ్ బారిన పడకుండా రక్షించుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. యాత్ర కార్యక్రమం అత్యంత విజయవంతంగా పూర్తయిన సందర్భంగా గుర్తుగా 95% మార్కులు ఎక్కువ వచ్చిన ఆడపిల్లలకి ఈ 150 సైకిళ్ళు ఈ రోజున ప్రోత్సాహంగా ఇవ్వడం జరిగింది. వీళ్ళు స్కూల్కి వెళ్ళి చక్కగా సైకిల్ వేసుకెళ్తుంటే 95% మార్కులు వచ్చినాయి కాబట్టి ఇచ్చారు, మాకు కూడా ఇస్తారని ఇంకా మిగతా పిల్లలు కూడా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళు జాగ్రత్తగా ట్రాఫిక్ రూల్స్ ప్రకారం జాగ్రత్తగా వెళ్ళండమ్మా అని చెప్పి పంపించామండి. అగ్రిగోల్డ్ సమస్య మొదలై 12 ఏళ్లు గడుస్తున్నా 32 లక్షల మంది బాధితులకు నేటికి పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ యాజమాన్య కుట్రలను తిప్పికొట్టడానికి మార్చి 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకు రిలే దీక్షలు, 5వ తేదీ నుంచి నిరవధిక నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. హనుమాన్పేటలోని దాసరి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి తిరుపతిరావు మాట్లాడారు. అగ్రిగోల్డ్ సమస్య మొదలై 12 ఏళ్లు గడుస్తున్న 32 లక్షల మంది బాధితులకు నేటికి పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యం కోర్టు లిటిగేషన్ల పేరుతో ఆస్తుల వేలాన్ని అడ్డుకుంటోందని, అటాచ్ చేసిన ఆస్తులను కూడా అక్రమంగా విక్రయిస్తోందని వారు ఆరోపించారు. ప్రభుత్వాల అలసత్వం, అధికారుల నిర్లక్ష్యం వల్ల బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ యాజమాన్య కుట్రలను తిప్పికొట్టడానికి మార్చి 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకు రిలే దీక్షలు, 5వ తేదీ నుంచి నిరవధిక నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. విజయవాడ కేంద్రంగా అగ్రిగోల్డ్ కేసుల కోసం తక్షణమే ఫాస్ట్ ట్రాక్ కోర్టులను అందుబాటులోకి తేవాలని, 7 రాష్ట్రాల్లో ఉన్న ఆస్తులను వేలాన్ని వేగవంతం చేసేందుకు రిటైర్డ్ అధికారులతో కూడిన 40 మంది సభ్యుల ప్రత్యేక సిఐడి టీంను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. యాజమాన్యం బినామీల పేరుతో దాచిన సుమారు 4,000 కోట్ల ఆస్తులను గుర్తించి అటాచ్ చేయాలని చైర్మన్ అవ్వ వెంకట రామారావుకు నిజంగానే బాధితులపై సానుభూతి ఉంటే కోర్టు కేసులను ఉపసంహరించుకుని ఆస్తుల వేలానికి సహకరించాలని డిమాండ్ చేశారు. అగ్రిగోల్డ్ బాధితుల సమస్య మీద
అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మరోసారి ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. మొన్న జనవరితో పుష్కర కాలం వచ్చింది. ఇది 12వ సంవత్సరం. ఒక కంపెనీ 32 లక్షల మంది నుండి 7,500 కోట్లు కలెక్ట్ చేసి కోర్టు లిటిగేషన్ల పేరుతో భూముల ఆక్షన్లకు పోకుండా అటాచ్మెంట్ చేసిన ఆస్తులను కూడా అక్రమంగా అమ్ముకునేటువంటి సామర్థ్యం అగ్రిగోల్డ్ కంపెనీ యాజమాన్యం అవ్వా వెంకటరామారావు, సీతారామారావు లాంటి వాళ్ళకి ఉందని వాళ్ళు రుజువు చేస్తున్నారు. ప్రభుత్వాలు ఏమైనా వాళ్ళ మాట సాగుతూ ఉంది. అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ కొంత అలసత్వం, యాజమాన్యం యొక్క కుట్రలను తిప్పికొట్టడానికి రేపు ఉదయం మార్చి 2వ తేదీ నుండి 4వ తేదీ వరకు రిలే దీక్షలు, 5వ తేదీ నుండి నిరవధిక నిరాహార దీక్షల్ని ప్రారంభిస్తున్నాం. మా ప్రధానమైన డిమాండ్ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఆస్తులు అమ్మి బాధితులకు డబ్బు చెల్లిస్తామని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం సానుకూలంగా మేనిఫెస్టోలో పెట్టింది. ముఖ్యమంత్రి గారిని మేము కలిసిన తర్వాత ఒకే ఒక అగ్రిగోల్డ్ అంశం మీద విజయవాడ కేంద్రంగా స్పెషల్ కోర్టు, ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టుని వేయడానికి ఒప్పుకున్నారు. కోర్టుకు రాశారు, కోర్టు కూడా అంగీకరించింది. కానీ కోర్టు ఇంకా అమల్లోకి రాలేదు. అలాగే సిఐడి డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఒక కమిటెడ్ ఆఫీసర్ అగ్రిగోల్డ్ మీద పనిచేసిన రిటైర్డ్ అధికారులతోటి ఒక 40 మంది టీమును పెట్టి ఈ 7 రాష్ట్రాల్లో ఉన్న ఆస్తుల్ని ఆక్షన్ కి ప్రిపేర్ చేయమని, వేగంగా ఆక్షన్ జరగడానికి, వాటి మార్కెట్ రేటుని అధ్యయనం చేయడానికి, టెక్నికల్ ఇబ్బందులన్నింటినీ కూడా ఓవర్కమ్ అవడానికి ఓ టీమ్ వేయమని చెప్పి అడిగాం. ముఖ్యమంత్రి గారు అంగీకరించారు, కానీ అమల్లోకి అది కూడా రాలేదు. మా 3వ కీలకమైన డిమాండ్ ఇంకా 4,000 కోట్ల ఆస్తిని అగ్రిగోల్డ్ యాజమాన్యం బినామీల పేరుతో వాళ్ళ కుటుంబ పిల్లల పేరుతో దాచుకుంది అక్రమంగా. దాన్ని బయటికి తీసి దాన్ని కూడా అటాక్ చేయమని చెప్పి అడుగుతున్నాం. దాని మీద ఇంతవరకు అడుగు ముందుకు పడలేదు. వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్న ఆస్తులను అటాచ్ చేయడానికి. అలాగే అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని మేము సూటిగా అడుగుతున్నాం. ఈ మధ్య ఎక్కడో చైర్మన్ అవ్వా వెంకటరామారావు గారు, నా ఆరోగ్యం బాగలేదు, ఈ బాధ్యతకు డబ్బులు ఇచ్చేదాక నేనుంటే బాగుండని అనుకుంటున్నాను. పార్టీ కోసం నిరంతరం పనిచేసే కార్యకర్తలకు భరోసా కల్పించేందుకు జనసేన సభ్యత్వ నమోదు తీసుకొచ్చారని, ఈ సభ్యత్వ నమోదులో జన సైనికులు స్వచ్ఛందంగా ఎవరి బలవంతం లేకుండా సభ్యత్వం తీసుకుంటున్నారని విజయవాడ పశ్చిమ 53వ డివిజన్ కార్పొరేటర్ మహదేవ అప్పాజీ తెలియజేశారు. ఎన్డీఏ భాగస్వామ్యంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని నారా చంద్రబాబుతో కలిసి సరైన మార్గంలో నడిపించగలరని నమ్మకంతో ప్రజలందరూ ఉన్నారని, ఈ నేపథ్యంలోనే జనసేన సభ్యత్వ నమోదులతో ఒక పండుగ వాతావరణం ఏర్పడిందని చెప్పుకొచ్చారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 53వ డివిజన్ కోమలా విలాస్ సెంటర్ అల్లాడివారి స్ట్రీట్ నందు జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మహదేవ అప్పాజీ పాల్గొని స్వయంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా మహదేవ్ అప్పాజీ మాట్లాడుతూ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూసి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రజల కోసం పనిచేస్తున్న తీరును చూసి స్వచ్ఛందంగా జనసేన పార్టీ సభ్యత్వ నమోదు చేసుకుంటున్నారని అన్నారు. పార్టీ కోసం నిరంతరం పనిచేసే కార్యకర్తలకు భరోసా కల్పించేందుకు జనసేన సభ్యత్వ నమోదును తీసుకువచ్చారని, ఈ సభ్యత్వ నమోదులో జన సైనికులు స్వచ్ఛందంగా ఎవరి బలవంతం లేకుండా సభ్యత్వం తీసుకుంటున్నారని తెలిపారు. ఎన్డీఏ భాగస్వామ్యంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని నారా చంద్రబాబు నాయుడుతో కలిసి సరైన మార్గంలో నడిపించగలరని నమ్మకంతో ప్రజలందరూ ఉన్నారని, ఈ నేపథ్యంలోనే జనసేన సభ్యత్వ నమోదుతో ఒక పండుగ వాతావరణం ఏర్పడిందని చెప్పారు. జనసేన పార్టీ యొక్క క్రియాశీలక సభ్యత్వం నమోదు చేయడం చేసే కార్యక్రమం చేపట్టడం జరిగింది. స్వచ్ఛందంగా ప్రజలు వచ్చి వాళ్లే మాకు ఈ పార్టీలో సభ్యత్వం తప్పనిసరిగా కావాలి, ఈ పార్టీ ఆశయాలు ఏదైతే జనసేన పార్టీ ఆశయాలు ఉన్నాయో వాటిని ముందుకు తీసుకెళ్లే పవన్ కళ్యాణ్ గారిని అభినందిస్తూ, మేము ఏ విధమైన ఒత్తిడి చేయకపోయినా కూడా సరే వాళ్లే స్వచ్ఛందంగా వచ్చి మెంబర్షిప్ మాకు కావాలని చెప్పి అడుగుతున్నారు. నిజంగా మేము ఈ పార్టీలో జాయిన్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో నడవడానికి నిజంగా మేము అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే ప్రజలు కూడా ఆయన మీద ఎంతో నమ్మకంతో జనసేన పార్టీని బలపరచడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం అంతా కూడా మంచి అభివృద్ధి పదంలో అలాగే సంక్షేమ మార్గంలో కూడా నడుస్తుందని చెప్పి ముఖ్యంగా
అభివృద్ధి సంక్షేమం కాకుండా ఉపాధి పథకాలు కూడా ఉపాధి ప్రజలకి ఈ తర్వాత తరానికి ఇచ్చే పరిస్థితి తప్పనిసరిగా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి అలా బీజేపీకి కూడా అలాగే తెలుగుదేశం పార్టీకి జనసేనకు కూడా మేము కూటమి తరపున ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు ఎప్పుడు అండదండగా ఉంటామని చెప్పి పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా అభినందనలు తెలియజేస్తాం. మాదే అప్పాజీ గారు ఈరోజు ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా సభ్యత్వం నమోదు చేసుకోవడం చాలా ఆనందదాయకం. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు ఏ విధంగా ఉన్నాయని తెలియజేయడమే ఈ యొక్క సభ్యత్వ నమోదులో ప్రజలు రిజిస్ట్రేషన్ చేసుకున్న దాంట్లోనే తెలుస్తుంది. ఇటువంటి మంచి కార్యక్రమాలు చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారిని మనందరం ఈ విధంగా సందర్భంగా అభినందించాలి. ఇటువంటి మంచి కార్యక్రమాలు మునుముందు చేయాలని ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ఇటువంటి మంచి విషయాలను ప్రజల యొక్క విషయాలను పవన్ కళ్యాణ్ గారు పరిగణనలో తీసుకొని మరిన్ని మంచి కార్యక్రమాలు తీసుకెళ్తారని మీ విధంగా తెలియజేసుకుంటూ అందరికీ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమం 53వ డివిజన్లో 53వ డివిజన్ జనసేన పార్టీ కార్పొరేటర్ గారు శ్రీ మహాదేవ్ అప్పాజీ గారి నేతృత్వంలో మరి ఇక్కడ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి ఈ రోజున జనసేన పార్టీ సభ్యత్వం కోసం ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి మరి ఈ రోజున సభ్యత్వం తీసుకోవడం జరుగుతుంది. అలాగే జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించి సాధక్ అనే ఒక పేరుని నమోదు చేశారు. అలాగే ఉద్యమి సభ్యులుగా చేరేటటువంటి వాళ్ళు ఉద్యములుగా, అలాగే జనసేన పార్టీకి మరి సహాయ సహకారాలు అందించేటటువంటి వాళ్ళని ప్రదాతలుగా మరి నామకరణం చేశారు. అయితే జనసేన పార్టీలో అనేక మంది యువకులు మరి ప్రమాద బారిన పడి మరి వాళ్ళ కుటుంబం మరి చిన్నాభిన్నం అయినటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేశారు. వారికి ఆ కుటుంబాలకి అండగా నిలబడాలనే ఉద్దేశంతో 5 లక్షల మరి బీమా సౌకర్యాన్ని కల్పించారు. అలాగే ఏదైనా ప్రమాదం జరిగితే వారికి హాస్పిటల్ ఖర్చు 50,000 రూపాయలు. అలాగే ఈ రోజున మళ్ళీ కొత్తగా మరి మనోహర్ గారు ప్రకటించారు నిన్ననే, మరి ఎవరైనా సాధారణ మరణం కూడా జరిగితే మరి పార్టీ నుంచి 50,000, అలాగే నియోజకవర్గ స్థాయి నుంచి కూడా ఒక 50,000 కలిపి 1,00,000 రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాలని ఆదుకోవడానికి మరి జనసేన పార్టీ ముందుకు వచ్చింది. మరి ఈ రోజున ఏ పార్టీలో కూడా మరి కార్యకర్తలను ఆదుకునేటటువంటి పరిస్థితులు లేదు. ఒక జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు జన సైనికుల కోసం, వీర మహిళల కోసం ఈ మహత్తర కార్యక్రమాన్ని చేపట్టారు. వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ప్రజలు ఆత్మీయ స్వస్థతతో పాటు శారీరక స్వస్థతను కూడా కలిగి ఉండాలనే సంకల్పంతో అద్భుత బాలయేసు పుణ్యక్షేత్రంలో మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశామని విచారణ గురువులు ఫాదర్ చిన్నప్ప తెలిపారు. పేద మధ్యతరగతి ప్రజలు ఖరీదైన వైద్య పరీక్షలను భరించలేకపోతున్న తరుణంలో వారికి చెంతకే వైద్య సేవలను తీసుకురావడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ శిబిరానికి సహకరించిన వైద్యుల బృందానికి ధన్యవాదాలు తెలిపారు. భవానీపురం జోజీనగర్లోని అద్భుత బాలయేసు పుణ్యక్షేత్రంలో విచారణ గురువులు ఫాదర్ మెరుగుమాల చిన్నప్ప ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. విజయవాడ కేథలిక్ పీఠం, సెయింట్ విన్సెంట్ డి పాల్ సొసైటీ, వెస్ట్ ఏరియా కౌన్సిల్ మరియు ఉమెన్స్ కమిషనర్ల సంయుక్త సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలోని నగరంలోని ప్రముఖ ఆసుపత్రుల వైద్య బృందాలు పాల్గొని స్థానిక ప్రజలకు కంటి పరీక్షలు, దంత వైద్యం, ఈసీజీ, బీపీ, షుగర్ మరియు రక్త పరీక్షలను ఉచితంగా నిర్వహించి అవసరమైన వారికి మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫాదర్ చిన్నప్ప మాట్లాడుతూ చర్చి పరిధిలోని పేద ప్రజల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని ఉమెన్స్ కౌన్సిల్ మరియు చర్చి పెద్దల సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని శారీరక స్వస్థత పొందాలని ఆయన కోరారు. అనంతరం కార్యక్రమ నిర్వాహకులు పితా కుమార్ మాట్లాడుతూ ఈ శిబిరం విజయవంతం కావడానికి సహకరించిన వైద్యులకు, విచారణ కౌన్సిల్ సభ్యులకు, లిజన్ ఆఫ్ మేరీ మరియు ఉమెన్ కమిషన్ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చర్చి పెద్దలు ఝాన్సీ, మరియదాసు తదితరులు పాల్గొన్నారు. 10 గంటల నుంచి ప్రత్యేకంగా కంటి, హృదయ, అలాగే పంటి రకరకాలైనటువంటి వ్యాధులకు చికిత్స అనేటువంటిది ఉచితంగా చేయటానికి ప్రీ మెడికల్ క్యాంప్ అనేటువంటిది ప్రత్యేకంగా ఇక్కడ పెద్దల ద్వారా, అలాగే ఉమెన్ కౌన్సిల్ ద్వారా ఏర్పాటు చేయబడింది. ఈరోజు ఎంతోమంది వచ్చి ఉచితంగా కావలసినటువంటి టెస్టులు చేయించుకోవటానికి ఇక్కడ మరి ఇన్ఫాంట్ జీసస్ చర్చ్ నుంచి ఈ కార్యక్రమం నిర్వర్తించబడతా ఉంది.
వచ్చినటువంటి వారందరూ కూడా మేలు పొందుకొని వెళుతూ ఉన్నారు. ఇంకా రావాల్సినటువంటి వాళ్ళు కూడా వచ్చి ఈ చక్కని కార్యక్రమంలో పాలు పంచుకొని శారీరకమైనటువంటి స్వస్థతలు పొందాలని మనసారా కోరుకుంటూ ఉన్నాం. దీనికి ప్రోత్సహించినటువంటి ఈ డాక్టర్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు, అభినందనాలు తెలియజేస్తున్నాం. వచ్చినటువంటి మీడియా వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎన్నాళ్ళ నుంచో ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని మా పెద్దలు పితా కుమార్, అలాగే ఝాన్సీ, అలాగే మరీదళ వాళ్ళందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి ముందుకొచ్చారు. మరి ఆ విధంగా జరుగుతూ ఉంది. దేవుడు ఇక్కడికి వచ్చినటువంటి వారందరికీ కూడా శారీరకమైనటువంటి స్వస్థలు వస్తగాలని మనసారా కోరుకుంటూ ఉన్నాను. దేవుడు మేము దీవింతురుగాక. భవానీపురం జోజీనగర్ అద్భుత బాలయేసు పుణ్యక్షేత్రం నుండి మన యొక్క విచారణ గురువులు పూజ్యులైనటువంటి మెరుగుమాల చిన్నప్ప ఫాదర్ గారి అధ్యక్షతన వారి యొక్క సహాయ సహకారాలతో విజయవాడ కథోలిక పీఠము మరి దానికి అనుబంధంగా ఉన్నటువంటి విన్సెంట్ ది పాల్ సొసైటీ సెంట్రల్ కౌన్సిల్లో ఉన్న భాగంగా దాని అనుబంధంగా ఉన్నటువంటి వెస్ట్ ఏరియా కౌన్సిల్, అదేవిధముగా విజయవాడ కథోలిక సంఘమునకు అనుబంధంగా ఉన్నటువంటి ఉమెన్స్ కమిషన్ వారి యొక్క సహకారంతో ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ఉచిత మెడికల్ క్యాంపును విజయవాడ నందు గల ప్రముఖమైనటువంటి హాస్పిటల్స్ నుండి మరి మన యొక్క విచారణ గురువుల సహకారంతో ఏర్పాటు చేయబడి ఉన్నది. ఈ యొక్క క్యాంపు కార్యక్రమంలో ఒక మనిషికి అవసరమైనటువంటి అన్ని టెస్టులు కూడా ఉచితంగా చేయబడుతూ అవసరమైన వారికి మరి ఉచితంగా మందులు అందిస్తూ మరి రక్త పరీక్ష కానీ, ఈసీజీ కానీ, ఇంకా అనేకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి పరీక్షలు చేస్తూ మరి వారికి ఈ యొక్క మెగా మెడికల్ క్యాంప్ నందు ఈ విజయవాడలోని ప్రత్యేకమైనటువంటి హాస్పిటల్స్ వారు ఎంతో ప్రత్యేకమైనటువంటి సహకారాన్ని అందిస్తూ ఉన్నారు. మరి యొక్క సహకారాన్ని మన విచారణలోని ప్రతి ఒక్కరూ సద్వినియోగపరచుకోవాలాగన తాను పండించిన సేంద్రియ చెరుకును బెల్లం తయారు చేస్తూ 10 మందికి ఉపాధి కలిగిస్తూ నాణ్యమైన బెల్లాన్ని వినియోగదారులకు విక్రయిస్తూ మంచి ఆదాయాన్ని గడిస్తూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు నూజివీడు మండలం పల్లెర్లమూడి గ్రామానికి చెందిన రైతు కంబంపాటి సత్యనారాయణ. ఆయన చేస్తున్న బెల్లం తయారీ విధానం చూడాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న రైతు ఏలూరు జిల్లా నూజివీడు మండలం పల్లెర్లమూడి గ్రామానికి చెందిన ఆదర్శ రైతు కంబంపాటి సత్యనారాయణ. ఈయన గత 4 ఏళ్లుగా తనకున్న 7 ఎకరాల వ్యవసాయ భూమిలో తమిళనాడుకు చెందిన నాటు రకం చెరకు సేంద్రియ విధానంలో పండిస్తూ సొంతంగా బెల్లం తయారు చేసి నాణ్యమైన బెల్లం తయారు చేస్తూ వినియోగదారులకు మంచి బెల్లాన్ని అందిస్తున్నారు. అంతేకాకుండా 10 మంది కూలీలకు ఉపాధి కల్పిస్తూ మంచి ఆదాయాన్ని గడిస్తున్నారు. సత్యనారాయణ ప్రతి రైతు తాను పండిస్తున్న పంటను స్వయంగా అమ్ముకోగలిగితే మంచి ఆదాయం గడించవచ్చునని సూచిస్తున్నారు. అంతేకాదుండోయ్, ప్రభుత్వం గ్రామంలో రైతుల కోసం ఏర్పాటు చేసిన సిఆర్పి సభ్యులు చెప్పే వ్యవసాయ విధానాలను పాటిస్తూ చెరకు మంచి దిగుమతులను సాధిస్తుందని చెబుతున్నారు. సత్యనారాయణ వ్యవసాయంలో అవలంబిస్తున్న విధానాలను ప్రతి రైతు ఆదర్శంగా తీసుకుని మంచి లాభాలను గడిస్తారని మనం ఆశిద్దాం. పల్లెర్లమూడి గ్రామం. నేను సేంద్రియ బెల్లం 2009 నుంచి తయారు చేస్తున్నాను. ఓల్డ్ వెరైటీలని ఎంచుకుంటాను. నేను ప్యాడీ ఏది చేసినా కానీ నాటు వెరైటీలని తీసుకుంటాను. సీడ్ ప్రాసెస్లోకి వెళ్ళను. 12 నుంచి 13 నెలలు వచ్చేదాకా బెల్లాన్ని తయారు చేస్తాను. 12 నుంచి 13 నెలలు వచ్చిన దాన్ని చెరుకుని కటింగ్ చేసి బెల్లాన్ని తయారు చేస్తాను. ఆ బెల్లం క్వాలిటీ కూడా బాగుంటుంది. ఓల్డ్ వెరైటీ కాబట్టి స్వీట్నెస్ బాగుంటుంది, క్వాలిటీ బాగుంటుంది. యాలక్కాయలు, చొంటి మిరియాలు వేసింది అయితే 150 రూపాయలు. కుండ బెల్లం అయితే 130 రూపాయలు. యాలక్కాయలు, చొంటి మిరియాలు వేసింది అయితే 150 రూపాయలు. మామూలు కేజీ లెక్క అయితే 120 రూపాయలు. మామూలు బెల్లం అయితే, మామూలు బెల్లం అంటే ఆర్గానిక్లోనే ఈ కేజీలు వేస్తాం. కేజీలు వేసింది 120 రూపాయలకి ఇస్తున్నాం. ఇలా మార్కెట్కి డైరెక్ట్గా కస్టమర్ దగ్గరికి మేమే ప్రొవైడ్ చేస్తున్నాము.
వీలు కుదిరిన వాళ్ళు వస్తున్నారు. చుట్టుపక్కల మండలాల నుంచి, చుట్టుపక్కల జిల్లాల నుంచి, మన జిల్లా వరకు. దూర ప్రాంతం రాయలసీమ కానీ, వైజాగ్ ప్రాంతాల్లో, విజయనగరం ఆ ప్రాంతాల్లో వాళ్ళకైతే ట్రాన్స్పోర్ట్ లో, ప్రొఫెషనల్ లో కానీ దేనిలోనైనా వేస్తున్నాము. అలాగే తెలంగాణ కూడా అన్ని జిల్లాల్లోకి వెళ్తుంది మన బెల్లం. ప్రొఫెషనల్ కానీ, ఆర్టీసీ కానీ, నవత కానీ ఈ మూడింటిని అవైలబుల్ గా తీసుకున్నాము ట్రాన్స్పోర్టేషన్ కి. మేము కావలసిన వాళ్ళు ఫోన్ చేయొచ్చు. నాటు చెరుకు 419 వెరైటీ, కోయంబత్తూరు వెరైటీ కావలసిన వాళ్ళు అవైలబుల్ గా. నా నెంబర్ కూడా 9441835846. ఇంకో నెంబర్ ఉంది 6302529160. ప్రతి ఇంటి నుంచి ఒక మహిళా పారిశ్రామికవేత్తగా ఎదగాలన్నదే ఎంపీ కేశినేని శివనాథ్ లక్ష్యమని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి జంపాల సీతారామయ్య అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆశయాలను ఆచరణలో పెడుతున్న నాయకుడు ఎంపీ శివనాథ్ అని ఆయన కొనియాడారు. మహిళల సాధికారత, ఆర్థిక స్వావలంబన కోసం కేశినేని ఫౌండేషన్ ద్వారా సేవలు అందిస్తున్నారని ప్రశంసించారు. ఎంపీ కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం రింగు సెంటర్ నుంచి 45 మంది ఎస్హెచ్జి మహిళలతో హైదరాబాద్ ఎన్ఐఆర్డీకి బస్సు బయలుదేరింది. ఈ బస్సును కొండపల్లి మున్సిపల్ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి జంపాల సీతారామయ్య, కూటమి నేతలు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీతారామయ్య మాట్లాడుతూ హైదరాబాద్లోని ఎన్ఐఆర్టీ ప్రధాన కార్యాలయంలో మార్చి 2 నుంచి 6వ తేదీ వరకు 5 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ శిక్షణ కార్యక్రమం కోసం 45 మంది మహిళలను ఎంపిక చేసి పంపుతున్నారని వివరించారు. మహిళల సాధికారత, ఆర్థిక స్వావలంబన కోసం ఎంపీ శివనాథ్ తమ ఫౌండేషన్ ద్వారా 500 మంది మహిళలను ఎంపిక చేసి ఇప్పటిదాకా శిక్షణ ఇప్పించారని చెప్పారు. ఈ శిక్షణను ఉపయోగించుకుని ప్రతి మహిళ పారిశ్రామికవేత్తగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఐఎన్ఆర్డీ రూరల్ కోఆర్డినేటర్ సొంగ సంజయ్ వర్మ, సహకార సంఘ కోఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షులు కోయా నెహ్రూ తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా యొక్క 7 నియోజకవర్గాల్లో దగ్గర 450 మందికి ట్రైనింగ్ ఇప్పించుకుంటారు. మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, ప్రతి మహిళ పారిశ్రామికవేత్తగా ఎదగాలి అని చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచనని ఆచరణలో పెట్టిన వ్యక్తి మన గౌరవ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్. ఈ రోజున శివనాథ్ గారు సొంత నిధులతో ఎన్ఐఆర్టీ సంయుక్తంగా, కేశినేని ఫౌండేషన్, ఎన్ఐఆర్టీ సంయుక్తంగా ఇప్పటికీ వివిధ శాఖలకు సంబంధించిన ట్రైనింగ్ 450 మంది పైకి ఇప్పించడం జరిగింది. మరి ఈ రోజున 45 మందిని మష్రూమ్స్ కానీ, ఏదైతే హోమ్ ఫుడ్స్ వాటి మీద ట్రైనింగ్ ఇప్పించడానికి ఈరోజు 45 మందిని ఈరోజు హైదరాబాద్ ట్రైనింగ్ తీసుకెళ్తా ఉన్నారు. మరి ఈరోజు నా పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తాము. ఈ రోజున ఆయన చేసే సేవా కార్యక్రమంలో మరి జిల్లా వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మెడికల్ క్యాంపులు కానీ, మరి ఏదైతే మరి ఏ గుండూరులో ఉన్న కిడ్నీ ప్రాబ్లం అయితే ఉందో అక్కడ మెడిసిన్స్ ఇప్పించడం, మరి జిల్లా వ్యాప్తంగా ఆయన గతంలో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి అన్నా క్యాంటీన్లు రన్ చేయటం, ఈ విధంగా జిల్లా వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న వ్యక్తి మన పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ గారు అని చెప్పి సందర్భంగా ఈ యొక్క పార్లమెంట్ సభ్యు నియోజకవర్గంలో ఏదైతే 7 నియోజకవర్గాల్లో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న మహిళలకి ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళు సుశక్తితో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, వాళ్ళు కూడా ఒక పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పార్లమెంట్ సభ్యులు మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మత్తుతో పండుకోవటం, గంజాయి తాగి పండుకోండి అనే ఆలోచన లేకుండా ఇవాళ మనం అధికారంలోకి వచ్చాం. ప్రజల్ని మంచి సన్మార్గంలోకి తీసుకెళ్ళాలి. ఈ ప్రభుత్వాన్ని మనం బాధ్యత ఇచ్చింది కాబట్టి కూటమి ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎంతో మంచి ముందు చూపుతో మనం
ఈ కూటమి ప్రభుత్వంలో ఉచితాలు సంక్షేమ పథకాలే కాకుండా ప్రతి కుటుంబము ఎవరి కాళ్ళ మీద వాళ్ళు బతకాలి, ప్రతి ఇంట్లోనూ ఎంటర్ప్రైనర్ ఉండాలి అనే ఒక మంచి సంకల్పంతో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. వారు చేసే కార్యక్రమాలని మన చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమాలన్నీ పుణికిపుచ్చుకున్న మన ప్రీతం నాయకులు కేసీఆర్ చిన్ని గారు నా వంతు సాయంగా నా పార్లమెంటు నియోజకవర్గంలో నేను ఏం చేయాలి, వీళ్ళని నా పార్లమెంట్లో ఉండేవాళ్ళు ఎలా అభివృద్ధి చెందాలని చెప్పనే ఆలోచనతో కేసీఆర్ ఫౌండేషన్ మరియు NIRD వీళ్ళిద్దరూ సంయుక్త ఆధ్వర్యంలో ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలని, ఇలా ట్రైనింగ్ సెంటర్లని ఎన్నో విడతలుగా ప్రోత్సహిస్తున్నారు. ఇప్పుడు దరిదాపు 450 దాకా పైచిలుపు మందిని తీసుకొని వెళ్ళి ట్రైనింగ్ ఇచ్చారు. ఇవాళ మష్రూమ్స్ అను ఆ తర్వాత హోమ్ బేస్డ్ ఫుడ్స్ మీద ఇవాళ ఈ ట్రైనింగ్ కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బ్రతకాలి. అలాగే కేసీఆర్ చిన్ని గారికి మనస్ఫూర్తిగా చేతులెత్తి దండం పెడుతున్నాను. ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా బాగా చేయాలి. ఇంకెంతో మందిని నిరుపేదల్ని మంచి సన్మార్గంలోకి వచ్చేటట్టుగా ఈ సమాజానికి శాశ్వత ప్రభుత్వం ఉంటేనే మనుగడ సాధించగలిగింది. అలా ఏం చేయాలనేది వాళ్ళు ముందు చూపుతో చేస్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలను తూచా తప్పకోకుండా కేసీఆర్ చిన్ని గారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.